హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఇది పార్ట్ 3 ఈ సంవత్సరం జనవరిలో మనం పార్ట్ 1 పార్ట్ 2 చేసాం. పార్ట్ 3 వీడియో కరెంట్ అఫైర్స్ ఇవి మనం పార్ట్స్గా అంటే పర్ ది మంత్ ఏవైతే అయ్యాయో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు తర్వాత పీడిఎఫ్లో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుందన్నమాట. సో పిఎం మోడీ గారు ఇనాగిరేట్స్ సమ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. రీసెంట్గా ఆయన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కొన్ని రాష్ట్రాలు ప్రారంభించారు. వాటిలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఆంధ్రాలో రైల్వే జోన్స్, తెలంగాణలో రైల్వే టెర్మినల్ అనమాట. ఇక్కడ చూస్తే లాంచ్ ఆఫ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. జమ్మూ కాశ్మీర్, జమ్మూ రైల్వే డివిజన్, దీనివల్ల హిమాచల్ ప్రదేశ్ చాలా లబ్ధి పొందుతుంది. లడఖ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ, అలాగే తెలంగాణ చర్లపల్లి టెర్మినల్, అదేవిధంగా ఒడిశా రాయగడ రైల్వే డివిజన్ బిల్డింగ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకు సంబంధించి ఇది కూడా ఆయన విర్చువల్గా లాంచ్ చేయడం జరిగిందనమాట మోడీ గారు. అలాగే ఈ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో 4 పిల్లర్స్ ఎంచుకున్నాం మనం. ఈ 4 పిల్లర్స్లో మనం చూస్తే కనుక 4 పిల్లర్స్లో మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఫెసిలిటీస్ ఫర్ ప్యాసింజర్స్, కొత్త ఫెసిలిటీస్ అంటే అన్ని వసతులు రైల్వేస్ మనకి ఫారిన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందో అలా సమకూర్చాలి. ఇక రైల్వే కనెక్టివిటీ ఫర్ ది ఎవరీ కార్నర్, రైల్వేస్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అండ్ సపోర్టింగ్ ది ఇండస్ట్రీస్. ఈ 4 కూడా పిల్లర్స్ అన్నమాట. దీంట్లో భాగంగానే మన అనేక కార్యక్రమాలను మోడీ గారు ఈ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగానే ఆయన లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి వందే భారత్ ట్రైన్ T18 అంటాం, 180 km/h. దీన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇది మన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లో తమిళనాడు ఈ T18 మనకి తయారవుతుంది. ట్రైన్ 18 మన ఇండిజినస్ అనమాట, ఓన్గా. సో అదే రీసెంట్గా చైనా 450 km బుల్లెట్ ట్రైన్, సో దాన్ని రీసెంట్గా లాంచ్ చేసింది. మనం 180 km ఇంకా స్టార్ట్ కాలే, సూన్ ఇట్ విల్ రన్ ఆన్ ది ట్రయల్ అయిపోయింది. సో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి, నాట్ 180 km అనమాట. అలాగే మనకి కెనడా పిఎం జస్టిన్ ట్రూడో, ఈయన లిబరల్ పార్టీ రీసెంట్గా రిజైన్ చేస్తున్నట్టు, ఆపద్ధర్మ ప్రధానిగా టిల్ 2025 మార్చ్ 30 వరకు ఉంటున్నట్టు ఆయన చెప్పడం జరిగిందనమాట. సో 2015 నుంచి ఆయన 2025 వరకు అంటే సుమారు 9 years ఆయనే ఉన్నారు. ఈ మధ్య ఆయన చాలా వివాదాస్పదంలో చిక్కున్నారు. ఎగ్జాంపుల్, మన ఇండియాకి సంబంధించి ఆయన కాలంలో చాలా సంబంధాలు ఈ 2 yearsలో చాలా బెడిసికొట్టే కారణం ఏంటంటే హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలిస్తాన్ ఏర్పాటువాది, ఇండియాకి సంబంధించి ఖలిస్తాన్ ఏర్పాటువాది. ఈయన్ని అక్కడ కెనడాలో చంపేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చంపించిందని చెప్పి ఆరోపణలు చేయడం, నిరాధార ఆరోపణలు అనమాట. సో ఇలా ఎన్నో ఇండియాకి మనకి కెనడాకి రిలేషన్స్ అనేవి దెబ్బతున్నాయి బికాజ్ ఆఫ్ జస్టిన్ ట్రూడో. సో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే మనకి వ్యతిరేకత వచ్చిందనమాట. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండే ఆయన్ని రాజీనామా చేయమని చెప్పడం, అలాగే కన్సర్వేటివ్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ పోల్లో మనకి రావడం, ఈ మస్కబారిపోవడం, ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఆయనే రాజీనామా చేయడం జరిగిందనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి పంచాయత్ సే పార్లమెంట్ ఇది మీటింగ్ అనమాట ఢిల్లీలో 2.0 ఓం బిర్లా స్పీకర్ ఢిల్లీలో మనకి అక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఆయన స్పీకర్ గారే ప్రెసిడెంట్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఆయన 2025 ఇదంతా మహిళా సాధికారత సంవత్సరంగా ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా మన తమిళనాడు గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్. ఇది అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయినప్పుడు నేషనల్ సాంగ్ ముందు పాడమని గవర్నర్ చెప్తే తమిళ తల్లి సాంగ్ వాళ్ళు సాంప్రదాయ ప్రకారం పాడితే ఈయన వాకౌట్ చేసి బయటకు వచ్చేసింది అనమాట. సో ఇది ఈ వివాదం వీళ్ళిద్దరి మధ్య గవర్నర్ వర్సెస్ మనకి సీఎం మధ్య రాజుకుంది. రవి గవర్నర్ అనమాట. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా 2025 వాటర్స్ తెలంగాణకు సంబంధించి రీసెంట్గా వచ్చింది మనకి. మేల్ వాటర్స్ కంటే ఫిమేల్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు. మేల్ వాటర్స్ 1,66,41,489, ఫిమేల్ 1,68,67,735. అంటే ఫిమేల్ వాటర్స్ మోర్. టోటల్ వాటర్స్ 3.35 crores, అదర్ వాటర్స్ కూడా ఉన్నారు.
అయితే మనకి ఈ వాటర్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం షేర్లింగంపల్లి, 2 కుత్బుల్లాపూర్, తక్కువ ఉన్నది భద్రాచలం లీస్ట్ అనమాట. అలాగే ఓవరాల్గా మనకి మోర్ వాటర్స్ అంటే ఇది కాన్స్టిట్యున్సీ వైజ్. అలాగే అక్కడ జిల్లాల వైజ్ చూస్తే మోర్ హైదరాబాద్ 46.24 lakhs, లీస్ట్ ములుగు 2.35 lakhs. జిల్లాల వైజ్ హైదరాబాద్, ములుగు. నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో భద్రాచలం లీస్టు, షేర్లింగంపల్లి లార్జెస్ట్ అనమాట. తర్వాత కుతుబుల్లాపూర్. ఓకే, ఇది మనకి రీసెంట్గా ఈ సంవత్సరం న్యూస్లోకి వచ్చింది. అలాగే తమిళనాడు గ్రాఫిటీ రివీల్స్ లింక్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. విచిత్రం ఏంటంటే తమిళనాడులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ బయటపడ్డాయి అనమాట. జనరల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి అప్ టు మహారాష్ట్ర, దైమాబాద్ అంటాం, మహారాష్ట్ర వరకే విస్తరించి ఉందనేది మనకి ఇంతవరకు హిస్టోరియన్స్, ఆర్కియాలజికల్స్ తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ తమిళనాడులో బయటపడేటప్పటికి అదేమైనా ఐరన్ ఏజ్ పీపుల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిందా, ఇండస్ టు ఐరన్ ఏజ్ పీపుల్ నుంచి అదైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా అనేది, అంటే వస్తు మార్పులు ఏమైనా వచ్చినాయి ఆ వస్తువులని అని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఈ కార్నీలియన్ బెడ్స్, అజేట్, బ్లాక్ అండ్ రెడ్ వేరు, టెరకోటా స్పిండిల్స్, టెరకోటా స్మోకింగ్ మిషను, అలాగే బ్యాంగిల్స్. అలాగే ఈ ఎక్కడ బయటపడ్డాయట, శివగలై ప్లేస్ తమిళనాడులో. సో కాబట్టి సౌత్ ఇండియాలో ఏ స్టేట్లో బయటపడిందంటే తమిళనాడు. ఓకే, సీఎం స్టాలిన్ అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఇవ్వండి. సో నజరానా కూడా ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, అలాగే విశాఖ రైల్వే జోన్, ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మనకి ఇది చూస్తే 3496 కిలోమీటర్ల మొత్తం జోన్ పరిధి. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. కర్ణాటక, తమిళనాడులో పార్షియల్గా ఉంటుంది, తెలంగాణ, ఏపీలో. కర్ణాటక, తమిళనాడు తక్కువ ఉంటుంది, ఏపీ, తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. డివిజన్స్ 4 ఉన్నాయి మనకి, విజయవాడ, గుంతకల్, గుంటూరు, వాల్టేర్ డివిజన్. ఈ 4 కూడా దీని కిందకి వస్తే మోడీ గారు రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో భాగంగా ఇంకేమున్నాయంటే మనకి అనకాపల్లిలో మనకి పూడిమడక, ఇక్కడ 1.85 lakhs crores తోటి గ్రీన్ హైడ్రోజన్ పూడిమడక, ఇది 2030 50 లక్షల టన్స్ మనకి ఉత్పత్తి చేస్తుందంటే గ్రీన్ హైడ్రోజన్, అనకాపల్లి పూడిమడక దగ్గర అనమాట. అలాగే నక్కపల్లి గారు బల్క్ డ్రగ్స్ కంపెనీ పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి మోడీ గారు వచ్చి ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 2023 ఫారెస్ట్ రిపోర్టు రీసెంట్గా రిలీజ్ అయింది. దాంట్లో ఎక్కువ ఫారెస్ట్ ఉన్నది వెస్ట్ బెంగాల్. మ్యాంగ్రూవ్ అంటే మడాడోళ్ళు అనమాట, 42.45%. అలాగే గుజరాత్ 23.32, తర్వాత అండమాన్ నికోబార్, తర్వాత ఏపీ 4th ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర 5th, ఒడిశా 6th ప్లేస్లో ఉంది. ఈ సీరియల్ ఈజ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మనకి, లేటెస్ట్ సర్వే కాబట్టి. ఓకేనా, ఇది మడాడోళ్ళు అంటాం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అలాగే ఇస్రో చైర్మన్గా వి నారాయణ్, ఇంతకుముందు స్వామినాథ్ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వి నారాయణ్ ఈయన్ని మనకి ఎంపిక చేశారు ఇస్రో చైర్మన్గా. సో చంద్రయాన్ 4 ఉంది, చాలా మిషన్స్ ఉన్నాయి నడివరంలో కమింగ్ వచ్చేవి, చూడాలి మరి అయినా. అలాగే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డు డాక్టర్ కృష్ణ ఎల్లా, శాంతా బయోటెక్, భారత్ బయోటెక్ మనకి అధిపతి అయిన డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డు తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, కోవాక్సిన్ వేల్దే కదా భారత్ బయోటెక్. అదేవిధంగా టిబెట్లో ఎర్త్క్వేక్ 6.8, 126 పీపుల్ డైడ్. జియాంగ్జీ అనే ప్రాంతంలో రావడం జరిగిందనమాట. అలాగే మనకి జగదీష్ మిట్టల్ రీసెంట్గా ఆర్ట్ పెయింటర్లో మనకి కళాకారుడు, ఈయన ఈ ఉత్తరప్రదేశ్లో పుట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ చనిపోయారనమాట. ఇక్కడ మనకి జగదీష్ మిట్టల్ డైడ్. ఆర్ట్ అండ్ పెయింటింగ్లో చాలా పాపులర్ అయిన చిత్రకారుడు కూడా. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 27,500 కోట్లు పెట్టబోతుంది అని సత్య నాదెల్లా ప్రకటించారు, మైక్రోసాఫ్ట్ CEO. 27,500 కోట్లు అనమాట. అలాగే అమిత్ షా గారు మన నేరస్తులు ఎవరు కూడా మనం దేశం విడిచిపోకుండా, తప్పించుకోకుండా మనకి CBI లాంచ్ చేసిన భారత్ పోల్ని ఈయన ఆవిష్కరించారు అమిత్ షా గారు. భారత్ పోల్, ఇంటర్పోల్కి సంబంధించి, ఎవరైనా ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ కదా, కడుగట్టిన నేరస్తులు ఎవరు తప్పించుకోకుండా దానికి సపోర్ట్ చేయడానికి భారత్ పోల్ పెట్టారనమాట, CBI లాంచ్ చేసింది. ఓకే, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా విన్ 1-3 సిరీస్లో. సో ఇండియా ఓడిపోయింది అనమాట. ఇండియా పేలవంగా ఆడింది. ఇండియాలో లూప్ హోల్స్ అని కూడా
బయటపడడం జరిగిందనమాట. ఓకే. సో గవాస్కర్ ట్రోఫీ దేంట్లో ఇస్తారు, క్రికెట్లో ఇస్తారు. ఆస్ట్రేలియా వశపరుచుకుంది. అలాగే మాల్దీవ్స్ డిఫెన్స్ మినిస్టర్ ఈ మధ్య మనకి మాల్దీవ్స్కి మనకి బెడ్స్ కొట్టింది రిలేషన్స్ అనమాట. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక కోవకు వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ మొహమ్మద్ గసాన్ మౌమాన్ ఆయన మీట్ రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్. బోత్ దే మెట్ ఇన్ ఢిల్లీ. దే డిస్కస్ రిగార్డింగ్ మన ఇండియా సపోర్ట్ టు మాల్దీవ్స్. హౌ ఫార్ ఇది ఎట్లా చేస్తుంది అనేది, ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇండియా అని రాజ్నాథ్ సింగ్ గారు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ముల్లపెరియార్ డ్యామ్ కేరళ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది తమిళనాడు సరిగా పట్టించుకోవడం లేదని వాళ్ళు కేరళ వాళ్ళు ఆ స్టేట్ మనకి ఆరోపణ చేయడం. సో డ్యామ్ ఉన్నది కేరళలో, కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా తమిళనాడు అనమాట. ఇది ఎప్పుడో 999 ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అనమాట. దీని మీద డ్యామ్ 999 అనే పిక్చర్ కూడా వచ్చింది. సో ఇంగ్లీష్ మూవీ అనమాట. సో ఇది ఎప్పుడో కట్టిన డ్యామ్ కాబట్టి ముల్లపెరియార్ డ్యామ్ దాన్ని మరమ్మతులు సరిగా తమిళనాడు చేయడం లేదు, వాటర్ తీసుకుంటుంది, షేర్ తీసుకుంటుంది అని చెప్పి ఇది న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా. అలాగే జనవరి 9th ప్రవాస భారతీయ దివస్. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా ఇండియా వచ్చారు. ఎవ్రీ ఇయర్ కూడా ప్రవాస భారతీయ దివస్గా చేసుకుంటాం. నేను థీమ్ ఈసారి డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. ఓకే. అదేవిధంగా వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్ 60,000 మెగావాట్స్ బ్రహ్మపుత్ర రివర్ మీద టిబెట్లో చైనా నిర్మిస్తుంది. బ్రహ్మపుత్ర రివర్ మీద ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. $137 బిలియన్ తోటి యూఎస్ డాలర్స్ తోటి. ఇప్పటికే 3 గోర్జెస్ డ్యామ్ ఉంది యాంగ్సే రివర్ మీద. ఇది యార్లింగ్ సాంగ్పో అంటాం, చైనా వాళ్ళు పిలుస్తారు బ్రహ్మపుత్రాన్ని. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఈ విధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో ఉండి ఇలా ప్రవహిస్తుంది. మరి ఇక్కడ పెద్ద డ్యామ్ కడితే 3 గోర్జెస్ లేక 60,000 మెగావాట్ల 60,000 మెగావాట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియా అంతా సరిపోతుంది ఒక డ్యామ్కి. అంత పెద్ద డ్యామ్ కట్టబోతుంది అనమాట. దీనివల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అలాగే హిమాలయన్ ఎకాలజీ సిస్టమ్ అంతా దెబ్బతిని ఎడారైపోతుంది అనమాట. దీన్ని ఆపాలనేది మనకి ఇండియా మీద ఒత్తిడి ఉంది. చూడాలి ఎలా స్పందిస్తుందో. వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్ 60,000 మెగావాట్స్ చైనా ఇనిషియేట్ చేస్తుంది. ఇప్పటికీ ఆ దేశంలో 3 గోర్జెస్ డ్యామ్ యాంగ్సే రివర్ 3 గోర్జెస్ డ్యామ్. ఇది యాంగ్సే రివర్ యాంగ్సే రివర్ దీని మీద మనకి కట్టడం జరిగింది. దీనివల్ల ఏకంగా ఇది తీసుకొచ్చే సిల్టేషన్ వల్లే భూమి తిరగడమే స్లో అయింది సెకండ్ల పాటు. మరి ఇది కడితే మరి ఎర్త్ యొక్క రొటేషన్ పరిస్థితి ఏంటో అది తెచ్చే సిల్టేషన్ మనకి అర్థం కాదనమాట. ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా ప్రకృతికి వ్యతిరేకంగా మన చైనా చేస్తుంది కాబట్టి అనేక రకాలైన వైరస్లన్నీ కూడా అక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి. కరోనా కాదు, హెచ్ఎంపీవీ కాదు, అంతమంది అనేక రకాల వైరస్లు. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ 3-4 డేస్లో ఉన్న పార్ట్ 3 కరెంట్ అఫైర్స్. సో ప్రతి వారం కూడా ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఈ జనవరిలో ఉన్న ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు జనవరి మంత్ పార్ట్ 3 వచ్చింది. ఎన్నివైతే అన్ని అవన్నీ కూడా మళ్ళీ మంత్ ఎండింగ్ పీడిఎఫ్లో చేసేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్. అందరికీ చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ చేసేవి పనికిమాలిన చెత్త అంతా చేస్తూ ఉంటారు. మన రూపాయస్ అకాడమీ అలా కాదు, పనికొచ్చేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.